ఒరే సుబ్బు, చెప్పండమ్మా. మాస్టర్ గారిని బయటికి పంపించు. అక్కర్లేదమ్మా, నేనే పెడతాను. మాస్టర్ గారు చూడండి. మాస్టర్ గారు బాధపడకండి, ఏదైనా డబ్బు అందితే తప్పకిస్తాను. ఈలోపు ఏదైనా చిన్న అమౌంట్ కావాలంటే మొహమాటం లేకుండా అడగండి. వడ్డీ కాస్త ఎక్కువైనా వెంటనే ఇచ్చేస్తాను. వచ్చేటప్పుడు తాకట్టుకు మాత్రం ఏదో ఒకటి తీసుకురండి. చూస్తావేంట్రా, మాస్టర్ గారిని గేటు వరకు పంపించి ఫోన్ నెంబర్ తీసుకురా. అలాగేనమ్మా, పదండి మాస్టర్. చిచ్చి చిచ్చి పేదవ జన్మ. ఒక్క పూట ఎంగిల్ సిగరెట్ కాల్చకపోతే శతకోటి పాపాలు చేసినంత ఫీలింగ్ వచ్చేస్తోంది. సమయానికి డబ్బులు లేవు, సిగరెట్ కాల్చే ఏ విధవా కనిపించట్లేదు, అన్నీ పనికిరాని సిగరెట్లే ఉన్నాయి. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఓ కైకాల్ గారు, కైకాల్ గారు, అక్కడే ఉండు, వస్తున్నా. నీ దుప్పతేగా అలా గట్టిగా అరుస్తావేరా? మా ఆవిడ ఏందంటే ఇద్దరికి ఉరేస్తుంది. అది కాదురా, ఓటు కోసం తిరిగే నాయకుడైనా ఓ పూట లేటుగా వస్తాడేమో కానీ నువ్వు మాత్రం బడిలో గంటలాగా భోగి రోజు మంటలాగా టయానికి దిగుతావురా. రాజ్యలక్ష్మి గారిని ఎతకాలా వద్దా? నీ అమ్మ కడుపు కాలా వెతకాలరా నాయన. మరైతే కామెడీలు ఆపి క్యాష్ కొట్టు. అదే అర్థమైంది, క్యాషే లేదురా. సరే అయితే నేను వెళ్తాను. క్యాష్ లేదు గాని కాసు ఉందిరా. ఇవ్వు మరి. ఇది చిన్నప్పుడు మా అమ్మ చేయించి నా మొలతాడుకు పెట్టిందిరా. ఇలా ఉపయోగపడుతుందనే కాబోలు. ఎన్నిసార్లు తీసేయాలనుకున్నా వద్దు వద్దు అని తిట్టేదిరా. ఇప్పుడు కనుక అది చూసిందంటే నా మొలతాడుతో నిన్ను నన్ను ఉరేస్తుంది. అర్జెంటుగా లోపలికెళ్ళి ఇది నా పెళ్ళానికి అమ్మేసి డబ్బులు తీసుకో. ఆ డబ్బుతో కరీంనగర్ వెళ్ళి వెతకరా, నా రాజ్యలక్ష్మిని వెతకరా. రై వెళ్ళరా, తీసుకో. రాజ్యలక్ష్మి 32. అమ్మా, ఈ చెత్తంతా ఇంట్లో ఎందుకమ్మా? చెత్త వెధవి నువ్వు లేవా? నర్ముసుకొని రాసుకో. ఇదిగా పిన్నీసులు 4 రాసుకో. 4. అమ్మా అమ్మా అమ్మా, ఒక్క నిమిషం అమ్మా. ఏంట్రా, ఏం కావాలి? మరేం లేదమ్మా, ఇది మా పెద్ద మామయ్యదమ్మా. అర్జెంటుగా కొంచెం డబ్బు అవసరమై అమ్ముకురమ్మన్నాడు. ఇది తమ కాడు ఉంచుకొని కొంచెం డబ్బు ఇప్పించండి అమ్మా. చూడండి. దీన్ని ఎక్కడో చూసినట్టుందే. కర్మ కాకపోతే మొలతాడుకున్న బిళ్ళ కూడా అమ్ముకునే అవసరం ఎవరికొచ్చిందిరా? అతనెవరో గాని ఒట్టి చెమటై ఉంటాడు. అందుకే ఇలా గ్రాములు అరగ్రాములు అమ్ముకునే పరిస్థితి వచ్చింది. అయినా నాకెందుకులే, దీనికి 1000 వస్తుంది, ఇమ్మంటావా? ఇవ్వండి అమ్మా. ఇదిగో. ఇది బంగారమేనా? బంగారం
ఎరా ఆ, అమ్మా పాత సామాన్లన్నీ వచ్చేసాయా? వచ్చాయమ్మా. రాయి రాయి. ఒరే నువ్వు అడిగిన డబ్బు ఇచ్చాను. ఎలాగైనా సరే కరీంనగర్ వెళ్ళి నా రాజ్యలక్ష్మి పట్టుకోరా. అలాగేనండి. సొంత పెళ్ళాం దగ్గరే నా వస్తువు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కర్మ. నాన్నగారు ఆ, మంచినీళ్ళు తెమ్మంటారా నాన్నగారు? వద్దులే అమ్మా. అమ్మ ఇంట్లో లేదా? అమ్మ అక్క పక్కింట్లో వ్రతానికి వెళ్లారు. మీరు వెళ్ళిన పని అయిందా నాన్నగారు? నాకంటే ముందు నా దురదృష్టం పెడుతోందమ్మా. ఎక్కడికి వెళ్ళినా ఎవరిని అడిగినా ఇంకెక్కడైనా చూసుకో అన్న మాట తప్ప తీసుకో అన్న మాట వినపడలేదు. కొన్ని జీవితాలు ఇంతేనమ్మా. ఏడవడానికి, తనను నమ్ముకున్న వాళ్ళని ఏడిపించడానికే పుడతాయి. బాధపడకండి నాన్నగారు. సమస్యను సృష్టించిన ఆ దేవుడే పరిష్కారాన్ని కూడా చూపెడతాడు. అంతవరకు ప్రయత్నిస్తూనే ఉండాలి. తప్పకుండా ఏదో ఒక మార్గం దొరుకుతుంది నాన్నగారు. నీ పిచ్చి గాని నాలాంటి దురదృష్టవంతుడు నష్టజాతకుడు ఎక్కడికి వెళ్ళినా మార్గాలు మూసుకుపోతాయే కాని ఏ దారి దొరకదమ్మా. నష్టజాతకులు మీరు కాదు నాన్నగారు, మేము. అందుకే మేం పుట్టిన దగ్గర నుంచి మీకు కష్టాలు మొదలయ్యాయి. మా వల్లే మీకు బాధలు వచ్చాయి. మా దురదృష్టమే మీకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి నాన్నగారు. లేదు తల్లి, మీ నాన్నే అదృష్టవంతుడైతే అప్పు కోసం చేయి చాపాల్సిన కర్మే పట్టేది కాదు. కన్న కూతురు పెళ్లి ఇంతకాలం ఆలస్యం అయ్యేది కాదు. ఏమిటి నాన్నగారు ఆ మాటలు? ఎప్పుడూ మాకు ధైర్యం చెప్పే మీరే ఇలా అధైర్యపడితే ఎలాగండి? మీరేం బాధపడకండి. అక్క పెళ్లి జరిగి తీరుతుందండి. ఏదో విధంగా ఆ దేవుడే జరిపిస్తాడండి. నాకు నమ్మకం ఉందండి. నా మాట నమ్మండి నాన్నగారండి. దేవుడు నాకంటే అసమర్థుడమ్మా. అందుకే మనం ఎంత ఏడుస్తున్నా ఆయన కళ్ళు మూసుకుని నవ్వుతున్నాడే తప్ప మన కన్నీళ్లు తుడవడానికి రావడం లేదు. ఒక్కసారి మనిషిగా పుడితే తెలుస్తుంది మనం పడే బాధ ఏమిటో. చిన్న కష్టం అనుభవిస్తే తెలుస్తుంది ఆ కష్టం వెనుక ఉన్న నరకం ఏమిటో. మీ బాధ నాకు అర్థమైంది నాన్నగారండి. కాకపోతే దేవుడు మనిషిగా పుట్టి మాత్రం ఏ జన్మలో సుఖపడ్డాడు చెప్పండి నాన్నగారండి. రాముడిగా, కృష్ణుడిగా, శ్రీనివాసుడిగా ఏ రూపంలో పుట్టినా, ఏ అవతారంలో వచ్చినా కష్టాలు కన్నీళ్లు తప్ప సుఖపడ్డ చరిత్ర ఎక్కడుంది నాన్నగారు? మనం పడుతున్న ప్రతి కష్టం కన్నీళ్లు ఆయనకి తెలుసు. చేస్తాడు, ఖచ్చితంగా అక్క పెళ్లి చేస్తాడు. అసమర్థుడు అన్న మీ నోటితోనే సర్వ సమర్థుడు అనిపిస్తాడు. ఆ నమ్మకం నాకుంది నాన్నగారు. అమ్మా, దేవుడి గురించి నా దగ్గర తెలుసుకుని నాకే చెబుతున్నావా తల్లి? అయినా నీకున్న ధైర్యం నమ్మకం నాకు లేవమ్మా. ఎందుకంటే నా కూతురు పెళ్లి ఈ రోజు కాకపోతే రేపైనా చేస్తాననడానికి నీ తండ్రికి ఒంట్లో శక్తి లేదమ్మా. 1 సంవత్సరం ఆగి సంపాదించి చేస్తాననడానికి ఉద్యోగము లేదమ్మా. ఇంకా ఏ ధైర్యంతో బ్రతకమంటావమ్మా?
ఇక ఏ నమ్మకంతో దాన్ని పెళ్లి చేయమంటావమ్మా? మనిషికి ధైర్యాన్ని మించిన ఆస్తి లేదు, నమ్మకాన్ని మించిన శక్తి లేదు అని ఎన్నిసార్లు మీరు నాకు చెప్పారు. మీరు మర్చిపోయారేమో కానీ నేను మాత్రం మర్చిపోలేదండి. ఎప్పటికీ మర్చిపోను కూడానండి. ఎందుకంటే ఆ మాటలు చెప్పింది మా నాన్నగారండి. ఆయనన్నా ఆయన మాటన్నా మాకు వేదవాక్కండి. ప్రాణం పోయే వరకు పాటిస్తామండి. నీతి సూత్రాలు చెప్పడానికే తప్ప ఆచరించడానికి పనికిరావు అని అందరూ అంటుంటే నా బిడ్డలు ఆచరించాలి, ఆచరణలో పెట్టాలి అని పసితనం నుంచి మీకు నేర్పించాను. కానీ నువ్వు నా మాటల్ని నమ్మి పాటించావు. అవి పాఠాలేగా అని నేను పక్కన పెట్టాను. గర్వంగా ఉందమ్మా. నా పెంపకం చూసి నాకు చాలా గర్వంగా ఉందమ్మా. ఇప్పుడు చెబుతున్నాను, ప్రయత్నిస్తాను. ప్రాణం ఉన్నంత వరకు ప్రయత్నిస్తాను. పని జరిగేంత వరకు ప్రయత్నిస్తాను. ఆ దేవుడు నా కూతురు పెళ్లి చేసేంత వరకు ప్రయత్నిస్తాను. నాన్నగారండి, అబ్బబ్బబ్బా, ఈ పిల్ల వెధవలతో చచ్చిపోతున్నాను. ఎప్పుడు చూసినా ఎలుక పిల్లి తప్ప సీరియల్స్ చూడనే చూడనివ్వరు. ఒరే చింటూ, కాసేపు ఆ కుక్కలు కోతులు ఆపి సీరియల్స్ పెట్టండిరా. మేము పెట్టాం. ఇదిగో, నువ్వు పెట్టకపోతే నువ్వు సరిగ్గా చదవటం లేదని మీ నాన్నకు చెప్తాను. నువ్వు నాన్నకు చెప్తే రోజు రాత్రిపూట దొంగతనంగా పాలు తాగుతున్నావని, మిగిలిన పాలలో నీళ్లు కలుపుతున్నావని మేము నాన్నమ్మకు చెప్తాం. ఓరి దొంగ వెధవల్లారా, అంత పని చేయకండిరా. ఆ వంకతో నాకు 6 రోజులు తిండి లేకుండా చేస్తుంది మీ నానమ్మ. ఆ టీవీ జోలికి నీ చచ్చినా రాను. మీ ఏడుపేదో మీరు అరవండి. ఏయ్, ఎవరు మీరు? మా టీవీ ఎందుకు తీసుకెళ్తున్నారు? ఒరే దొంగ వెధవల్లారా, పట్టపగలే దొంగతనాలు మొదలు పెట్టారంట్రా. ఉండండి, నా మనవాళ్ళని పిలిచి మీ కోళ్ళు చేతులు ఎరగొట్టిస్తాను. రంగనాథ్, ఒరే రాంబాబు, బద్రి, తొందరగా రండిరా. బామ్మగారు, మీరు అనుకున్నట్టు మేము దొంగలం కాదు. ఎట్లా? మీరు దొంగలు కాదా? మరి టీవీ ఎందుకు తీసుకుపోతున్నారా? తాకట్టు విడిపించుకున్నారు, వాళ్ళ వస్తువు తీసుకెళ్తున్నారు. మధ్యలో నీ గొడవేంటే? అదా సంగతి. వాళ్ళని చూస్తే దొంగ కోళ్ళు పట్టేవాళ్ళలా కనిపిస్తేను దొంగోళ్ళేమో అనుకొని కంగారు పడి అరిచానులే. మీరు తీసుకెళ్ళండి బాబు. ఆ, ఆ. జాగ్రత్త. నాకు తెలుసు, ఏదో ఒక రోజు నువ్వు పడుకున్న మంచం కూడా తీసుకెళ్తారని. ఎందుకంటే అది కూడా టీవీ లాగా తాకట్టు పెట్టింది.
నీ నోట్లో నిప్పులు పోయ్యా నీ చూపు నా మంచం మీద పడిందెట్టే అయినా ఈ దిక్కుమాలిన తొక్కలో మంచం కోసం ఎవడొస్తాడు బామ్మగారు కొంచెం లేస్తే ఆ మంచం తీసుకెళ్తాం. నాకు తెలుసు, నేను చెప్పానా నీ మంచానికి నీ మూడిందని. ముఖం మంట ఇలా అన్నావో లేదో అలా జరిగిపోయింది. అమ్మమ్మమ్మ అదే నోటితో మీ అత్త పీనాస్తనం పోవాలని కోరుకోవే చచ్చి నీ కడుపులో పుడతాను. నిజంగా అనగానే చేస్తావా లేట్ చేస్తావా? ఓ శరకొట్టు మొహం దానా నీకన్నా నా కోడలేనైమే డబ్బులు రావాలని కోరుకుంటుందే గాని మనుషులు చావాలని కోరుకోదు. మీలాంటి వాళ్ళకి నా కోడలే కరెక్ట్. అమ్మా ఉమ్, ఏంట్రా గుళ్ళో అమ్మవారి వస్తువులు వేలం వేస్తున్నారమ్మా. అవన్నీ మనకెందుకురా, వెళ్ళు. ఆ. అమ్మా ఏంటి కన్నా? అక్కడ చాలా కాస్ట్లీ వస్తువులు కూడా తక్కువ రేటుకే వస్తాయమ్మా. నిజమా? అవునమ్మా, పోయిన సంవత్సరం మా ఫ్రెండ్ వాళ్ళ నాన్నగారు 50,000కో వస్తువు కొని దాన్ని బయట అమ్మితే 1,50,000 వచ్చాయట. జాగ్రత్తగా పాడితే లక్షలు సంపాదించుకోవచ్చు. అమ్మో, అంత లాభమా? అయితే మనం ఖచ్చితంగా వెళ్ళాల్సిందేరా. ఏమే శిరీషా? అమ్మా అయితే ఒక విషయం, వస్తువు మంచిదనిపిస్తే దానివల్ల మనకి లాభం ఉంది అనిపిస్తే వేలం పాటలో ఎంతమంది పోటీకొచ్చినా నువ్వు మాత్రం పాట పెంచేయమ్మా, ఏ మాత్రం తగ్గద్దు. అండ్ ఇంకోటి, బంగారు ఆభరణాలు మాత్రమే కొను, చీరలవి కొనద్దు, ఓకేనా? అలాగేరా, ఆ. బంగారమే కొంటాను. మ్మ్. శిరీషా రావే. అత్తయ్య గారు, అత్తయ్య, గుడికెళ్దాం పద. వెళ్ళి చీర మార్చుకొని వస్తాను. అయ్యో, అక్కడ అమ్మవారి చీర తప్ప ఈ చీరను ఎవరు చూడరు. రా రా, వస్తానా? రా. అమ్మా మర్చిపోకు, బంగారం వస్తువులే కొను. అలాగలాగే. రావే. రా, 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 రా. అట్టెక్కడికే? కొబ్బరికాయ కోసం అత్తయ్య. నీ మొహం. గుడికొచ్చాక వెళ్ళాల్సింది కొబ్బరికాయల కోసం కాదు, ప్రసాదాల కోసం. ఖాళీగా పట్టుకొని వెళితే బాగుండదేమో అత్తయ్య. వెళ్ళేటప్పుడు ఖాళీగానే ఉంటుంది, వచ్చేటప్పుడు నిండుగా ఉంటుంది. రా. బొట్టు లేదంటమ్మా, దర్శనం చేసుకోలేదా? దర్శనం దేవుంది పంతులు గారు, ప్రసాదం తినేలోపు 10 సార్లు చేసుకోవచ్చు. అదే ప్రసాదం అయిపోతే ఎంత తప్పు. మీకు విషయం తెలుసా? తృప్తిగా ప్రసాదం తింటే దేవుడి దర్శనం చేసుకున్నట్టేనట, మా అమ్మమ్మ చెప్పింది. మీకు కూడా ఇలాంటి విషయాలు తెలియవా? సరేలేండి, ప్రసాదం తీసుకున్నాను, వస్తానండి. మంచిది. ప్రసాదం అంతా ఏమైపోయింది? శివ శివ, గుడిని గుడిలో లింగాన్ని మింగే వాళ్ళంటే వీళ్ళేనేమో. ప్రసాదం పెట్టండి పంతులు గారు. ప్రసాదం లేదు తల్లి, తీర్థంతో సరిపెట్టుకోండి. ఏ, కూర్చో. ఆహా, ఏయ్, మొత్తం నువ్వు ఒక్కదానివే తినకు, కొంచెం రంగనాథ్కి చిట్టికి పెట్టు, మిగిలింది ఫ్రిడ్జ్ లో పెట్టుకుని. ఏయ్, మొత్తం నువ్వు ఒక్కదానివే తినకు, కొంచెం రంగనాథ్కి చిట్టికి పెట్టు, మిగిలింది ఫ్రిడ్జ్ లో పెట్టుకుని ఓ 10 రోజులు టిఫిన్ బదులు తినొచ్చు. అలాగే అత్తయ్య. పిడికిడు ప్రసాదాన్ని 10 రోజులు తినాలా? నీ పిసినారి మొహాన్ని పచ్చడి చెయ్యా. ఆ? ఏంటి అలా చూస్తున్నావు? 10 రోజులు తినమంటుందేంటా అనుకుంటున్నావా? పొదుపు గురించి మీతో పుస్తకం రాయిస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నా. నీ
మొహల్లా ఉంటుంది. ఉంటుంది అనుకున్నాను. అబ్బా ఇంకా ఎన్నిసార్లు తిరుగుతావే? రా, వేలం పాట స్టార్ట్ అయింది, చూద్దాం. అమ్మా, అమ్మవారి వేలం పాట మొదలవుతుంది, అందరూ రండి. ఏయ్, వేలం పాట మొదలైంది, వెళ్దాం పదా.